ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అద్భుతమైన ప్రాచీన గ్రంథం గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే విముక్తిమగ్గ. అవును, ఈ అద్భుతమైన గ్రంథాన్ని ఉపదిశ రచించినట్లుగా పండితులు, చారిత్రకారులు భావిస్తున్నారు. ఖచ్చితంగా. విముక్తిమగ్గ అంటే స్వేచ్ఛా మార్గం లేదా విముక్తికి మార్గం అని అర్థం. ఇది కేవలం ఒక సాధారణ ధ్యాన మార్గదర్శక గ్రంథం మాత్రమే కాదు. నిజమే. ఆనాటి చారిత్రక మరియు తాత్విక నేపథ్యాలను మనం పరిశీలిస్తే ఇది ఎంత విశిష్టమైనదో స్పష్టంగా తెలుస్తుంది. వివిధ తాత్విక పాఠశాలల మధ్య జరిగిన మేధోమతనానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. సరే, దీనిని వివరంగా విశ్లేషిద్దాం. తప్పకుండా. ఈ అధ్యయనం యొక్క లక్ష్యాలను ముందుగా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా సమాచారం అత్యధికంగా ఉన్న ఈ ప్రస్తుత కాలంలో అది ఎంతో అవసరం. కరెక్ట్. పురాతన కాలపు అభ్యాసకులు విభిన్న మూలాల నుండి జ్ఞానాన్ని ఎలా సంగ్రహించారో అర్థం చేసుకోవడం ఈ విశ్లేషణ ప్రధాన ఉద్దేశ్యం. అంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం నుండి, వాయువ్య భారతదేశం నుండి, శ్రీలంకలోని స్థానిక సంప్రదాయాలకు ఈ జ్ఞాన బదిలీ ఎలా జరిగిందో మనం చూడబోతున్నాం. అవును, జ్ఞానం ఎప్పుడూ ఒకే చోట నిలిచిపోదు. అది ప్రవహిస్తుంది, రూపాంతరం చెందుతుంది అనడానికి ఈ గ్రంథం సరైన ఆధారం. ఈ జ్ఞాన ప్రవాహాన్ని అర్థం చేసుకోవాలంటే ఆనాటి పరిస్థితుల్ని మనం ఒకసారి గమనించాలి. ప్రాచీన బోధనల ప్రకారం అడవుల్లో ఏకాంతంగా ఉంటూ అభ్యాసం చేసే మార్గానికి చాలా ప్రాముఖ్యత ఉంది గదా. అవును, కాని కాలక్రమంలో ఆశ్రమాల్లో ఉంటూ గ్రంథాలను అధ్యయనం చేసే సంప్రదాయం బలంగా స్థిరపడింది. ఒకవైపు సురక్షితమైన, స్థిరమైన ఆశ్రమ జీవితముంటే, మరోవైపు కఠినమైన అటవీ అభ్యాసాల పునరుజ్జీవనం మనకు కనిపిస్తోంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ మార్పులు శ్రీలంకలోని విహారాలలో ఎలా ప్రతిబింబించాయో చూడటం. ముఖ్యంగా మహావిహారానికి, అభయగిరి విహారానికి మధ్య ఉన్న ఆ పెద్ద వ్యత్యాసం. ఖచ్చితంగా. మహావిహారం వారు పూర్తిగా సంప్రదాయవాదానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండేవారు. పాత పద్ధతులను మాత్రమే వారంగీకరించేవారు. కాని దానికి భిన్నంగా అభయగిరి విహారంలో వెతుల్లవాద వంటి భిన్నమైన గ్రంథాలను కూడా ఎంతో లోతుగా అధ్యయనం చేశారు వారు. అవును, ఇతర ప్రాంతాల నుండి వచ్చే విభిన్న పద్ధతులను వారు ఏమాత్రం వెనుకాడకుండా స్వీకరించారు. ఒకే ఆలోచన విధానానికి వారు బందీలు కాలేదు. ఈ అడవిలో ఏకాంతంగా ఉండే భిక్షువులు ఆచరించే కఠినమైన ధ్యాన పద్ధతులను ధూతాంగాలు అంటారు కదా. ఈ పద్ధతుల పట్ల గ్రంథు పఠనం చేసేవారికి ఒక రకమైన చిన్నచూపుండేది. నిజమే. అందుకే ఆ ధూతాంగాలను ఒక క్రమబద్ధమైన చట్రంలో చేర్చడానికే ఈ విముక్తిమగ్గ రాయబడి ఉండవచ్చని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. అంటే అటవీ అభ్యాసాలను తిరిగి ప్రధాన స్రవంతులకు తీసుకురావడానికి ఉపదిశ ప్రయత్నించారు. దీనికోసం ఇతర తాత్విక పాఠశాల నుండి పదజాలాన్ని కూడా తీసుకున్నారు కదా. అవును, ఆ గ్రంథంలో వాడిన పదజాలం వింటుంటేనే మనకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పదాల లోతు చాలా గొప్పది. ఉదాహరణకు క్షణిక, పరమాణు మరియు సభావ వంటి పదాలు చూడండి. ఈ పదాలు వాస్తవానికి సర్వస్తివాద సంప్రదాయం నుండి వచ్చినవి. వాటి ప్రభావం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. క్షణిక అంటే ప్రతిదీ ఒక క్షణం మాత్రమే ఉంటుందనే భావన. అలాగే పరమాణు అంటే అణువుల కలయిక. సభావ అనగా దేనికైనా ఉండే స్వాభావిక స్వభావం. కేవలం స్థానిక జ్ఞానానికే పరిమితం కాకుండా వాయవ్య భారతదేశం నుండి ఈ భావనలు శ్రీలంకకు ఎలా ప్రయాణించాయో దీని ద్వారా తెలుస్తోంది. అయితే అడవిలో ఏకాంతంగా కూర్చుని ధ్యానం చేసుకునే ఒక భిక్షువుకు అణువుల గురించి, పరమాణువుల గురించి ఎందుకవసరం? ఈ తాత్విక సిద్ధాంతాలు ప్రత్యక్ష ధ్యానంలో ఎలా వాడుకోవాలో ఈ గ్రంథం నేర్పిందన్నమాట. ఖచ్చితంగా. ఒక భిక్షువు తన అహంకారాన్ని వదులుకోవాలంటే ఈ శరీరం శాశ్వతం కాదని, ప్రతిదీ క్షణికమని అర్థం చేసుకోవడానికి ఈ పదాలు ఒక సాధనంగా ఉపయోగపడతాయి. అహంకారాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ పరమాణు సిద్ధాంతం ఒక ఆయుధం లాంటిది. అలాగే కూర్చుని ధ్యానం చేసే భిక్షువును వర్ణించడానికి విముక్తి మగ్గలో ఒక ప్రత్యేకమైన పదాన్ని వాడారు. అవును, యోగావచర అనే పదం. గ్రంథాల అధ్యయనం చేసేవారిని కాకుండా ప్రత్యక్షంగా ధ్యానాన్ని అభ్యసించే భిక్షువులను ఉద్దేశించి ఇది వాడబడింది. ఈ పదం వెనుక ఉన్న నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం త్రిపిటకాలలోని అంగుత్తర నికాయను ఒకసారి చూడాలి. అందులో మహాచుంద ఇచ్చిన బోధన చాలా ప్రధానమైనది. ఆ కాలంలో గ్రంథాలను నిరంతరం అధ్యయనం చేసే భిక్షువులకు, అంటే ధర్మకథికులకు, మరియు ధ్యానం చేసే యోగావచర భిక్షువులకు మధ్య ఒక చిన్న అంతరం ఉండేది. ఇద్దరూ ఒకరినొకరు కించపరుచుకునే పరిస్థితి. ఆ పరిస్థితిని తొలగించడానికి మహాచుంద చాలా స్పష్టమైన మార్గదర్శకత్వమిచ్చారు. గ్రంథాలను అధ్యయనం చేసే భిక్షువులు
ధ్యానం చేసేవారిని చూసి వీరు కేవలం కళ్ళు మూసుకొని కూర్చుంటారు, వీరికేం తెలుసు అని తక్కువ చేయకూడదని చెప్పారు. అదేవిధంగా ధ్యానం చేసే యోగావచర భిక్షువులు గ్రంథాలు చదివేవారిని చూసి వీరు కేవలం పుస్తకాలకే పరిమితమయ్యారు, ప్రత్యక్ష అనుభవం వీరికి లేదని కించపరుచుకోకూడదని కూడా ఆయన బోధించారు. ఇద్దరి మార్గాలు భిన్నమైనప్పటికీ అంతిమ లక్ష్యం ఒక్కటే కాబట్టి ఇద్దరి మార్గాలు ముఖ్యమైనవే అని ఆ అద్భుతమైన ఉదాహరణ వివరిస్తుంది. ఈ పరస్పర గౌరవం వల్లనే ఆ తరువాత కాలంలో తాత్విక సిద్ధాంతాలు, ధ్యాన పద్ధతులు ఒకదానితో ఒకటి మిళితమయ్యాయి. ఇక్కడే అసలు ఆసక్తికరమైన మలుపొస్తుంది. విముక్తిమగ్గను సంఘరక్ష రచించిన యోగాచార భూమితో పోల్చి చూసినప్పుడు విభిన్న ఆలోచనల కలయిక ఎలా జరిగిందో మనకు కనపడుతుంది. ఈ రెండు గ్రంథాలలో ఒక అద్భుతమైన విధానం ఉంది. ఒక భిక్షువు యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వారి మానసిక స్థితిని బట్టి ధ్యాన పద్ధతులు ఎలా మారుతాయో చాలా వివరంగా చెప్పారు. అవును, అందరికీ ఒకే మందు అన్నట్లు కాకుండా ఎవరి మనస్తత్వానికి తగ్గట్టు వారికి సాధనను వారు సూచించారు. ఉదాహరణకు, ఒక భిక్షువులో గర్వం ఎక్కువగా ఉందనుకోండి. నేను చాలా గొప్పవాడిని, నా శరీరం చాలా అందమైనది అనే అహంకారం. ఆ గర్వాన్ని అణచడానికి అస్థిపంజరంపై ధ్యానం చేయాలని సూచించారు. అస్థిపంజరాన్ని ఊహించుకున్నప్పుడు భౌతిక దేహం పట్ల ఉన్న గర్వం పూర్తిగా నశించిపోతుంది. అలాగే ఒక భిక్షువులో అత్యాశ లేదా విపరీతమైన కోరికలుంటే దానికి విరుగుడుగా అశుభం అంటే దేహం యొక్క అసహ్యకరమైన లక్షణాలపై ధ్యానం చేయాలని చెప్పారు. వివరించడానికి వాడిన ఒక అద్భుతమైన దృష్టాంతముంది. ఒక ఊరిలో ఒక ధనవంతుడుంటాడు. అర్ధరాత్రి వేళ అకస్మాత్తుగా అతని ఇల్లు కాలిపోతూ ఉంటుంది. ప్రాణభయంతో అతను బయటకు పరిగెడతాడు. కాని పరిగెడుతూ కూడా ఆ రత్నాల పెట్టెను మర్చిపోడు కదా. ఖచ్చితంగా. మంటలను లెక్క చేయకుండా తన అత్యంత విలువైన రత్నాల పెట్టెను కాపాడుకోవాలని పరిగెత్తుతాడు. ఎలాగోలా ప్రాణాలు దక్కించుకుని బయటకొస్తాడు. వచ్చి ఆనందంగా, ఆరాటంగా ఆ పెట్టెను తెరుస్తాడు. కాని తీరా ఆ పెట్టె తెరిచి చూస్తే అందులో రత్నాలకు బదులు అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలు బుసలు కొడుతూ ఉంటాయి. ప్రాణాలకు తెగించి కాపాడుకున్న పెట్టెలోనే ప్రాణాలు తీసే విషసర్పాలుండటం ఎంత విచిత్రమో కదా. అసలు ఈ శరీరం కూడా ఆ విషసర్పాల పెట్టెలాంటిదే అని ఈ దృష్టాంతం ఉత్సాహంగా వివరిస్తుంది. రోగాలు, వృద్ధాప్యం, మరణమనే విషసర్పాలు ఈ శరీరంలోనే దాగి ఉన్నాయని చెబుతుంది. ఆ శరీర స్వభావాన్ని అర్థం చేసుకోవడాన్ని విముక్తిమగ్గా మరింత లోతుగా తీసుకువెళ్ళింది. శారీరక విశ్లేషణను శాస్త్రీయంగా కూడా వివరించింది. అంటే విముక్తిమగ్గలో మాత్రమే ఉండే పిండం, అభివృద్ధి దశలు, అలాగే శరీరంలోని 80 రకాల పరాన్నజీవుల గురించి ప్రస్తావన ఉంది కదా. అవును, ఆ పరాన్నజీవుల అంటే పురుగుల ప్రస్తావన మూల సర్వాస్తివాద గ్రంథాలకు ఖచ్చితంగా సరిపోతుంది. ఇతర పాఠశాలల ప్రభావం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇన్ని బాహ్య ప్రభావాలు, ఇన్ని పోలికలు ఉన్నప్పుడు ఒక సహజమైన సందేహం వస్తుంది. అసలు విముక్తిమగ్గ తన మూల సిద్ధాంతాలకు కట్టుబడి ఉందా లేదా అని. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇన్ని బాహ్య పద్ధతులను స్వీకరించినా విముక్తిమగ్గ కేవలమొక అనుకరణగా మిగిలిపోలేదు. తన మూలాలకు అది కట్టుబడే ఉంది. దీన్ని మనం త్రిపిటకాల్లోని అభిధమ్మ పిటకంలో ఉన్న కథావత్తు ఆధారంగా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆ గ్రంథం ప్రకారం దశల వారీగా జ్ఞానాన్ని పొందటం అనే సర్వాస్తివాద సిద్ధాంతాన్ని అనుపుభాభిసమయ అంటారు. అంటే మెట్లు ఎక్కినట్లుగా సత్యాన్ని తెలుసుకోవడం. మరి ఈ దశలవారీ సిద్ధాంతాన్ని విముక్తిమగ్గ అంగీకరించిందా? లేదు, ఆ దశలవారీ సిద్ధాంతాన్ని విముక్తిమగ్గ పూర్తిగా తిరస్కరించింది. దానికి బదులుగా ఒకేసారి సత్యాన్ని గ్రహించడం అనే ఏకాభిసమయ మార్గాన్ని గట్టిగా సమర్థించింది. చీకటి గదిలో ఒకేసారి దీపం వెలిగించినట్లుగా అనమాట. ఇక్కడే విముక్తిమగ్గ తన స్వతంత్రతను నిలబెట్టుకుంది. ఏది స్వీకరించాలి, దేనిని తిరస్కరించాలి అనే స్పష్టత ఆనాటి అభ్యాసకులకు చాలా పకడ్బందీగా ఉంది. అవును, ఎన్నో బాహ్య పద్ధతులను స్వీకరించినా తుది లక్ష్యం మాత్రం బోధిసత్వ మార్గం కాకుండా అర్హతను సాధించటం మరియు నిర్వాయాన్ని చేరుకోవడమే అని స్పష్టం చేసింది. తన గమ్యం వైపు వెళ్లే విషయంలో వారు చాలా స్థిరమైన వైఖరిని ప్రదర్శించారు. మరి ఇదంతా మనకు దేన్ని సూచిస్తుంది? ఈ విశ్లేషణ అంతా వింటుంటే ప్రాచీన కాలంలోనే జ్ఞానమార్పిడి ఎంత స్వేచ్ఛగా జరిగేదో మనకర్థమవుతోంది. శ్రోతలకు ఇది ఎందుకు ముఖ్యమంటే, సమాచార విస్ఫోటనమున్న నేటి కాలంలో మనం ఇంటర్నెట్ చూసినా, వార్తలు చదివినా,
వందల కొద్ది అభిప్రాయాలు మన ముందుకు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో మనకంటూ ఒక స్థిరమైన లక్ష్యాన్ని ఉంచుకుంటూనే విభిన్న దృక్కోణాల నుండి సరైన విషయాలను ఎలా గ్రహించాలో ఈ ప్రాచీన గ్రంథాలు నేర్పుతాయి. మన అంతిమ గమ్యాన్ని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అనే పెద్ద పాఠమిందులో ఉంది. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ప్రాచీన కాలపు అభ్యాసకులు మరియు ఒక భిక్షువు తమ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి భిన్నమైన, కొన్నిసార్లు వ్యతిరేకమైన తాత్విక పద్ధతులను కూడా అన్వేషించారు. కేవలం అన్వేషించడమే కాకుండా వాటిని స్వీకరించి తమ జ్ఞానాన్ని సుసంపన్నం చేసుకున్నారు కదా. వాస్తవానికి ఈ చారిత్రక పరిణామాన్ని గమనిస్తే మన ఆలోచనా విధానంలో కూడా ఒక పెద్ద మార్పు రావాలి. నేడు మనం అత్యంత పవిత్రంగా, మార్పుకు తావు లేకుండా నమ్ముతున్న ఎన్నో సిద్ధాంతాలు వాస్తవానికి ఎన్నో భిన్న ఆలోచనల కలయికే అనిపిస్తుంది కదా. అవును, సత్యమెప్పుడూ ఒకే కోణంలో ఉండదు. దానికి ఒకే రంగు, ఒకే ఆకారం ఉండవు. అది నిరంతరమైన, బహుముఖమైన అన్వేషణ. అడవిలో ఏకాంతంగా ధ్యానం చేసేవారైనా, ఆశ్రమాల్లో చదివేవారైనా అందరి అనుభవాల సారాంశమే మనం ఈరోజు చూస్తున్న జ్ఞానం. ఈ ఆలోచనను మీ సొంత అన్వేషణకు ప్రేరణగా వదిలేస్తున్నాం. ఈనాటి ఈ లోతైన విశ్లేషణ ఇక్కడతో ముగిద్దాం.